అవంతి రాజ్యాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు పరిపాలించేవాడు. అతని భార్య పేరు గుండీచాదేవి. ఆయన ధర్మపాలనలో ప్రజలు ఎటువంటి లోటు లేకుండా సుఖశాంతులతో జీవించారు. ఎన్ని యుద్ధాలలో విజయం సాధించినా, ఎంత సంపాదించినా రాజుని ఏదో ఒక అసంతృప్తి వెంటాడసాగింది. ఏదో ఒక గొప్ప పని చేయాలని ఆలోచించి భావితరాల భక్తులకు యాత్రాస్థలం కాగల గొప్ప దేవాలయం నిర్మించాలనుకున్నారు. కానీ నిర్మించిన దేవాలయంలో ఏ దేవుని విగ్రహం ప్రతిష్ఠించాలన్న ఆలోచన మొదలైంది. ఒకరోజు పడుకునే ముందు గాఢంగా ఆలోచిస్తూ అలాగే నిద్రపోయారు. అతని కలలో స్వామివారు కనిపించి, నాయన, నేను నీలాచలం అడవుల్లో నా నిజస్వరూపంలో నీలమాధవుడు అనే పేరుతో ఉన్నాను, నన్ను కనిపెట్టు అని చెప్పి అంతర్ధానమయ్యారు. నీలమాధవుడిని వెతకడానికి మహారాజు తన ఆస్థానంలోని నలుగురు పండితులను పంపాడు. నలుగురు 4 దిక్కులకు వెళ్లారు. ఆ నలుగురిలో చిన్నవాడైన విద్యాపతి తూర్పు దిక్కుకు బయలుదేరి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఉత్తరం దిక్కుకు తిరిగాడు. అక్కడ అరణ్య ప్రాంతం ఎదురైంది. మనస్సులో స్వామివారిని ప్రార్థిస్తూ అడవిలోకి ప్రవేశించాడు.